అమ్మా. ఆ రోజు నన్ను టచ్ చేసావని తిడితే ఈ రోజు నన్ను చంపేయడానికి ట్రై చేస్తున్నావా? హిందీలో సున్నా ఏంటి నాన్న? కాల్ పెట్టు. నెక్స్ట్ టైం క్రాస్ మార్క్స్ తెచ్చుకోవాలి, అర్థమైందా? నన్ను నువ్వు టచ్ చేసిన రియాక్షన్ లేదు, నేను నిన్ను టచ్ చేసిన రియాక్షన్ లేదు. ఛీ, ఏ రియాక్షన్ లేని మట్టి బొమ్మ నువ్వు. ఓయ్ చూడు, నన్ను చూడు. మరీ చూడలేని విధంగా ఉన్నానా? నేనెలా ఉన్నానో ఇప్పుడు నువ్వు చెప్పాలి, లేదంటే పనిలో నుండి తీసేస్తా. లక్ష్మి, 2 minutes ఆగు, మళ్ళీ పిలుస్తా. సరే చెప్పు, నేనెలా ఉన్నాను చెప్పు. చెప్పి తీరాలి. అమ్మలా ఉన్నావు. అమ్మలా ఉన్నానా? నా వయసు 16 ఏళ్ళరా. ఆంటీలా కనిపించాను వీడికి. రోడ్లు ఎక్కువ ఉన్నాయి కానీ చెయ్యి ఒకటే ఉంది కదమ్మా. అందరికి ఇస్తాను, ఉండండి. ఏంటి గంగుబాయ్, సండే మాత్రమే చికెనా? రోజు చికెన్ తినాలి, అప్పుడే కదా ఆరోగ్యానికి మంచిది. ఈ రోజు మట్టి బొమ్మకి రియాక్షన్ తెప్పిస్తా. ఓ సండే ఫండే. ఒరే రాహుల్, ఇలా రా. ఓకే. హాయ్ పూజీ. నువ్వు ఒరే అన్నా, నాకు హాయిగా ఉంటుంది. ఏంటో చెప్పు. బోర్ కొడుతోంది, గేమ్ ఆడదామా? అమ్మా నన్ను అటాడదామా? చెప్పు తెగుద్ది. తెగించి ఎందుకు వేసుకున్నావు? ఇలా ఇవి కుట్టించుకొస్తాను. నావి కూడా 3 జతలు చెప్పులున్నాయి, వెళ్ళి కుట్టించుకురా పో. ఓన్లీ టీనేజ్, నాట్ ఓల్డ్ ఏజ్, యూ వేస్టేజ్. రే ఏం కూసావరా? చెప్తాను అక్కడ. సర్లే, గెలిస్తే ఏమిస్తావు? రే ఫస్ట్ గెలవరా. నేను గెలవడానికి పుట్టాను పూజీ. ఎందుకు పుట్టాడో ఏమో. నీతో తిట్లు నాకు పుట్టానులే. ఏ, ఓడిపోయిన వాడికి పనిష్మెంట్ ఉంటుంది. సారీ, నేను గేమ్ ఆడను. ఎందుకు? నీకు పనిష్మెంట్ ఇవ్వడానికి నాకు మనసు రాదు పూజీ. ఈ గేమ్ లో ఇంకొకడుంటే బాగుంటుంది, వాణ్ణి కూడా పిలు. ఒరే అమ్మాక చక్రవర్తి, పూజ పిలుస్తుంది. ఒరే చంద్ర, గేమ్ ఆడడానికి పూజ పిలుస్తుంది. రారా. నేను రాను, నాకు పని ఉంది. రేపు మండే హాలిడే ఇస్తానని చెప్పు. ఒరేయ్, మండే హాలిడే ఇస్తుందంటరా? నిజంగానా? లేకపోతే నువ్వు పెద్ద గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు. నిజంగా ఎట్రా? రా, ముగ్గురం ఆడదాం. ముగ్గురు ఆడితే బాగోదేమో. ఒక పని చేయండి, మీ ఇద్దరు ఆడండి, నేను ఆడియో చూస్తాను. ఓకే. మరి గేమ్ కోసమే పుట్టావన్నావు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా పానుకోంలో పుట్టుకలా నా పుట్టుక గురించి మాట్లాడుతుంది. గేమ్ ఏంటి? ఈ షాప్ కి లెఫ్ట్ నుంచి లేడీస్ వస్తారా, జెంట్స్ వస్తారా, పిల్లలు వస్తారా చెప్పాలి. లెఫ్ట్ నుంచి లేడీస్ వస్తారు. రైట్. కాదు, జెంట్స్ వస్తారు. ఇద్దరు కలిసి వస్తే లేడీస్ రావాలి, లేడీస్. హాయ్ బావా. బావా బాగా బిజీ. బిజీ. అయ్యో వీళ్ళ తీసుకోండి. చల్లగండు. రాహుల్ బండి ఇక్కడే ఉంది. మన దగ్గర డబ్బులు తీసుకుంటే నువ్వు మా దగ్గర డబ్బులు తీసుకుంటావా? నువ్వు వస్తావా లేదా మేమందరూ రావాలా? నేను చెప్పింది వింటారా? పూజ, నీ మాట ఎప్పుడు వినలేదు. మండే మన షాప్ కి ఎంతమంది వస్తారు? ఇటు నుంచి ఒకడు వస్తాడు, అటు నుంచి ఒకడు వస్తాడు. 2 కోళ్ల కోసం నీ మొగుడు పొద్దు నుంచి నుంచొని 2 కిడ్నీలు పాడి చచ్చిపోతే తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావే? మన మిస్టర్ చికెన్ ఆరోగ్యం బాగుండాలంటే ఒక రోజు హాలిడే ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ఇస్తావా లేదా? చెప్పు చెప్పు చెప్పు. ఇప్పుడు ఏంటి నీ ఓవర్ యాక్టింగ్? వారానికి 1 రోజు హాలిడే కావాలి, అంతేగా? సరే, ప్రతి మండే హాలిడే. సంతోషమా? థ్యాంక్స్ అండి హాలిడే ఇప్పించినందుకు. అది నీకోసం అనుకున్నావా, నా కోసం? ఓయ్, నేనొకటి అడగాలి. అవును, ఆ రోజు నన్ను అమ్మలా ఉన్నావని ఎందుకన్నావు? ఓహో అద్దా, మీరు ఇంకా మర్చిపోలేదా? లేదు, చెప్పు. అదేం లేదు, మా అమ్మ కూడా నేను ఎప్పుడైనా తప్పు చేస్తే నా కాల్ ప్రెస్ చేస్తుంది. మీరు కూడా అలాగే చేశారు.
వీడొచ్చినప్పటి నుండే నాకు కాల్స్ చేయడమే మానేసింది. అసలు నన్ను మర్చిపోయింది. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది? ఏంటి కొత్తగా ఈ పింపుల్? ఏముంది లేవే, ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటే పోతుంది. అన్ని ఫేర్ అండ్ లవ్లీ బాయ్ వల్లే ప్రాబ్లం. మనల్ని లవ్ చేసేవాడు స్పిట్టు మన పింపుల్ మీద పెడితే పింపుల్ పోతుంది. పోలేదంటే లవ్ చేయట్లేదని అర్థం. ఇదేంటి కొత్త ఫార్ములా? పైకి రా. ఏంటి పిలిచా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా, లేదే. అలాంటప్పుడు ఏంటి పింపుల్? మరి మీరు డైలీ చికెన్ తింటే పింపుల్ రాకుండా ఏమొస్తుంది? నువ్వు మాట మార్చకు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. లేదు. లేదంటే ప్రూవ్ చేయి. ఏం చేయాలి? సింపుల్. నీ స్పిట్ తీసి నా పింపుల్ మీద పెట్టు. ఛీ, నేను పెట్టను. అయితే నువ్వు లవ్ చేస్తున్నావు. లేదు. అయితే ధైర్యంగా పెట్టు. పింపుల్ పోలేదంటే నువ్వు లవ్ చేయలేదని ప్రూవ్ అయినట్టే. పింపుల్ పోయింది. పూజ మాట అందరూ వింటారు. పూజకి చెప్పి నాన్నని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. నేను చెప్పింది వింటారా? పూజ నీ మాట ఎప్పుడు వినలేదు. ఇదే లాస్ట్ ఛాన్స్. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇందాక పనిలో ఉన్నాను. చెప్పు. నీకు ఇష్టమని స్వీట్ తెచ్చాను. అవునా? అయితే నువ్వే తినిపించు. నువ్వే తిను. ఎవరెక్కడా? చూసారా? అమ్మకి స్పెక్స్ లేకపోతే కనపడదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తా. నువ్వు త్వరగా రా, నీకు విషయం 2 చెప్పాలి. minutes వచ్చేస్తా. లక్ష్మి, మిస్టర్ చికెన్ రండి, అమ్మొచ్చింది. నువ్వు ఇంకా మారవా? పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలుస్తున్నావు, రేపు పెళ్ళైనా కూడా ఇలాగే పిలుస్తావా? ఇప్పుడు నువ్వు నా అమ్మవి, నీ పేరు సక్కుబాయి. నిన్ను సక్కు సక్కు అని ఎన్నిసార్లు పిలవలేదు? అలాగే తను నన్ను లక్ష్మి అని పిలుస్తుంది. అంత మాత్రాన తనకి నేను అమ్మని కాకుండా పోతానా? లక్ష్మి అమ్మనా? చెల్లికి ఐ లవ్ యూ చెప్పానా? అమ్మని మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేశాంరా. డాక్టర్ సీరియస్గా ఉందన్నారు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు త్వరగా వచ్చారా? దేవుడా, దేవుడా! అమ్మ తన కొడుకిచ్చిన మాట నిలబెట్టుకుంటాడని ఊపిరిని అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తుంది. తీసుకెళ్ళమని వచ్చిన నాన్న రావట్లేదు. ప్రేమించిన అమ్మాయి ఏమో చెల్లైపోయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇంకా రాలేదేంటి? ఉండొచ్చుగా సక్కు. నవరాత్రులు కదమ్మా, పనులున్నాయి. బాయమ్మా. తెల్లారిపోయిందా? ఇంటికి వెళ్తే పూజని ఏ ముఖంతో చూడాలి. ఇంకా లేట్ చేయకూడదు. సందర్భం చూసి నాన్నకి చెప్పేయాలి. రా, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావురా? దారి మర్చిపోయాను సార్, అక్కడే పడుకున్నాను. ఇక మీద ఎక్కడికైనా వెళ్తే చెప్పి వెళ్ళు. అసలే నవరాత్రులు స్టార్ట్ అయినాయి. నేను వాడితో పాటు చచ్చిపోతా. పిచ్చిపుట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? వాడితో చచ్చిపోవడం ఏంటి? నన్ను వదిలేయండి, నేను బ్రతకలేను. వాడు నేను ప్రేమించుకున్నా. నాకు అన్నయ్య అవుతాడని తెలిసింది. రాంబాబు, మీరు వెళ్ళండి, మా అమ్మని కాపాడండి సార్. సార్ కదరా, నాన్న అని పిలువు. నానా, నానా, నానా! ఏం చేయకండి. ఏమండి, ఇది మన చంద్రాన్ని ప్రేమిస్తుందంటండి. ఇప్పుడే నరకాలి. తెలుస్తుంది. కాపాడుతున్నారండి. నీ ప్రేమ వాడిని కాపాడుతుందా? ఖచ్చితంగా నా ప్రేమ కాపాడుతుంది. నువ్వు అసలు మా కూతురువే కాదమ్మా. చెప్పవే. అవును, నువ్వు నా అన్నయ్య కూతురివి. వాడిని అన్నయ్య కాదు, బావ అవుతాడు.
లే వాడు లేగడు. నువ్వు నా అన్నవి కాదు, నా బావవి. ఇదిగో, ఇది మన ప్రేమ గుర్తు. వీడి ముఖానికి ప్రేమ మన ఒకటి. ప్రేమ నిజమైతే ఏయ్, అమ్మాయిని నాకు తీసుకెళ్ళండ్రా. కావాలి.